దేవుడు ఎలాగ మనకు అర్థమవుతాడని మనం చూడగలిగితే దేవుడు రాయిస్తా అంటున్నాడు, ఇదిగో ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దైవత్వం అంతా కూడా ఎక్కడ మనకు తెలుస్తుంది అని మనం చూడగలిగితే జగదుత్పత్తి మొదలుకొని, సృష్టి ప్రారంభము మొదలుకొని, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిని కూడా ఆలోచించుట వలన దేవుడంటే ఏంటో మీకు తెలుస్తుంది అంటున్నాడు దేవుడు. అవునండి, జగదుత్పత్తి మొదలుకొని ఇదిగో ఈ లోకంలో సృష్టించబడినటువంటి మరి వస్తువులన్నిటిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేశారనుకోండి, దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. మనకు తెలుస్తుంది. దేవుడు సృజించినటువంటి జగదుత్పత్తి మొదలుకొని వస్తువులన్నిటిని కూడా మనం ఒకసారి ఆలోచన చేసామనుకో, దేవుడు అంటే ఆయన దైవత్వము, నిత్యశక్తి, మరి ఇవన్నీ కూడా ఆయన లక్షణాలన్నీ కూడా తెలుస్తాయి అంటున్నాడు.